కోనసీమ తిరుపతిగా పేరు పొందిన అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి దేవస్థానం యొక్క ఆలయ విశేషాలు చరిత్ర తెలుసుకున్నాము కదా. ఆలయ నిర్మాణానికి కారకులైన రామస్వామి గారి గురించి కూడా తెలుసుకున్నాము. ఆయన ఇంటి గురించి వ్లాగ్ పెడతానని చెప్పా కదా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రామస్వామి గారి గురించి మరికొన్ని విషయాలు, ఇంకా వారి కొడుకులు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే దానికోసం కూడా చెప్తాను. కోనసీమలోని పాత ఇళ్ళన్నీ కూడా ఇలా చిన్న పెంకులతోనే కడతారు. ఈ ఇళ్ళన్నీ కూడా చాలా చల్లగా అనిపిస్తాయి. 100 ఏళ్లు గడిచిన ఇల్లు మాత్రం ఎక్కడ చెక్కు చెదరకుండా ఉంటాయండి. ఇలాంటి పెంకుటిల్లులు మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. అప్పన్నపల్లి ఆలయానికి వచ్చిన చాలా మంది భక్తులు ఆలయాన్ని చూసి రేవును చూసి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ రామస్వామి గారి ఇల్లు ఉందని ఎంతమందికి తెలుసు? నేనైతే ఊరి వాళ్ళని అడిగినప్పుడు ఆయన ఇల్లు ఆయన కొడుకు ఉన్నారు, వెళ్ళండి అమ్మా అని చెప్పారు. నేనైతే వెతుక్కుంటూ వెళ్ళాను. ఇక్కడ అడుగడికి కొబ్బరి చెట్లేనండి. వీధులన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. మేము అలా వెతుక్కుంటూ వచ్చేసరికి ఇలా ఒక ఫ్లెక్స్ కనిపించింది. దాని మీద రామస్వామి గారి బొమ్మ ఉంది. సో అదే అని వెళ్ళాము. అక్కడైతే అడగడానికి ఎవరూ కనిపించలేదు మాకు. వెళ్ళేటప్పుడు నాకు చాలా సందేహాలు మనసులో ఉండిపోయాయి. వాళ్ళు ఇంటికి వెళ్తున్నాము అంటే వాళ్ళు ఎలాగా రిసీవ్ చేసుకుంటారు, ఇంటికి వెళ్ళడం కరెక్టా కాదా అని చాలా ఆలోచించాను నేను. వీడియో తీయడానికి కాకపోయినా కనీసం అక్కడ ఏం జరుగుతుంది అనేది చూడ్డానికైనా వెళ్ళాలనిపించింది అంతే. కానీ నేను వీడియో తీస్తానని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్లెక్స్ దగ్గర నుంచి ఇలా లోపలికి నడుచుకొని చివరగా వెళ్ళాలి. అక్కడే వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇంత పెద్ద పెద్ద ఆలయాలు నిర్మించారు అంటే వాళ్ళ ఇల్లు ఇంకెంతలా ఉంటుందో అని ఆలోచించుకున్నాము. కానీ లేదండి, చాలా సాదాగా చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ. కోనసీమలో తీర్థయాత్రలు చేసేవారు కానీ, అప్పన్నపల్లి దేవస్థానానికి వచ్చిన వారు కానీ ఎవరైనా సరే రామస్వామి గారి ఇంటికి ఒక్కసారి వచ్చి వెళ్ళండి. ఎందుకు వచ్చి వెళ్ళమంటున్నాను అంటే వీడియో అంతా చూస్తే మీకే అర్థమవుతుంది. తప్పకుండా మీరే అప్పన్నపల్లి వచ్చినప్పుడు రామస్వామి గారి ఇంటికి వెళ్తారు. ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఆవులు, పెళ్లికో ఫంక్షన్కో వేసినట్టు టెంట్, ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపించాయి నాకు. మేము ఎందుకు వచ్చాము అని అడగకుండానే ఇంట్లోకి ఆహ్వానించారు. ఇదేనండి రామస్వామి గారి ఇల్లు. ఆయన ఇక్కడి నుంచే పాత ఆలయం అంటే కొబ్బరికాయల కొట్టు దగ్గర వ్యాపారం చేసేవారు. నివాసం అయితే ఇది. ఎంతో మందికి ఆయన చేతుల మీదుగా అన్నం పెట్టింది ఇక్కడేనండి. రామస్వామి గారి పూజ గది ఇది. ఆయన పూజించిన విగ్రహాలు, ప్రతిమలు కూడా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పూజిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెంకటేశ్వర స్వామి ప్రతిమకు ఒక ప్రత్యేకత ఉంది. రామస్వామి గారు ఈ ప్రతిమని పూజించేవారు. ఈ ప్రతిమకు 6 నెలలు బొగ్గ ఒకవైపు చొట్టబడి ఉంటుంది, మరొక 6 నెలలు ఇంకొక వైపు చొట్టబడి ఉంటుంది. అన్నదానం జరిగే స్థలం కనుక ఇక్కడ ఒక పాత్ర ఉంచారు కదా, అందులో బియ్యం, డబ్బులు వేసి ఉంచుతారు. కొబ్బరికాయల కొట్టులో స్వామివారు ఒక కొబ్బరికాయలో వెలిసారు అని లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. అందుకే పూజా మందిరంలో కొబ్బరికాయని ప్రత్యేకంగా పూజిస్తారు. కోనసీమ ప్రాంతాల్లో అన్నదానం అంటే డొక్కా సీతమ్మ గారే మనకి గుర్తొస్తారు. రామస్వామి గారు కూడా అంతే గొప్ప మనిషి అండి. రామస్వామి గారి కాలం నుండి ఇప్పుడు ఆయన కుమారుడి కాలం వరకు కూడా వంటలన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. ఇంకా వాళ్ళందరూ అయితే ఇప్పుడు వేరే చోట కట్టుకున్నాడు, అప్పుడు వస్తా ఉంటారు, వచ్చిపోతా ఉంటారు. డైలీ ఉండేవారు ఆయన ఆవిడ. ఎన్టీ రామారావు గారి పరిపాలన కాలంలో ఆయన ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు రామస్వామి గారి దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని చూడడం జరిగింది. ఇంతటి మారుమూల పల్లి ప్రాంతంలోనే అన్నదానం అనేది ఇంత చక్కగా భక్తులకి నిర్వర్తిస్తున్నప్పుడు తిరుపతి దేవస్థానంలో ఎందుకు నిర్వహించకూడదు అని ఈ కాన్సెప్ట్ని అక్కడ అమలు చేయడం జరిగింది. అప్పటి నుండి తిరుపతిలో అన్నదానం అనేది ప్రారంభమైందండి. ఆ తరువాత కాలంలోనే భక్తులకి అన్నదానాలు అనేవి ఆలయాల్లో జరగడం మొదలయ్యాయి. రామస్వామి గారు చనిపోయే ముందు ఆయన కొడుకు దగ్గర మాట తీసుకున్నారంట, నేను వెళ్ళిపోయినా సరే అన్నదాన కార్యక్రమం అనేది ఆగకూడదు అని. ఆయన మాట ప్రకారం ఆయన కుమారుడు ఇప్పుడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆలయాల్ని దేవాదాయ శాఖ వాళ్ళు తీసేసుకున్నారని చెప్పుకున్నాం కదా. సో వాళ్ళు తీసుకున్న తర్వాత ఆలయం నుంచి ఎటువంటి ఆదాయం కూడా ఈ రామస్వామి గారి కుటుంబానికి రాదండి. మరి అన్నదాన కార్యక్రమం అనేది ఎలా జరుగుతుంది? తన తండ్రికి ఇచ్చిన మాట కోసం
రామస్వామి గారి కుమారుడు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఆపకుండా ఎలా నిర్వహిస్తున్నారు అని అంటే, తెలిసిన వాళ్ళు దాతలు ఎవరైనా వాళ్ళంతట వాళ్ళు వచ్చి సహాయం చేస్తేనే ఆయన తీసుకుంటారు. ఈయన ఎప్పుడు కూడా చేయి చాచి ఎవరిని కూడా అడిగింది లేదు. ఆయనకున్న దాంట్లో ఎప్పుడూ కూడా అన్నదానాన్ని ఆగకుండా నిర్వహిస్తున్నారు. ఇక్కడే చుట్టుపక్కల ఆడవాళ్ళు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో సహాయం చేస్తూ ఉంటారు. ఇది అక్షయ పాత్ర గది అండి. ఇక్కడే సరుకుల్ని నిల్వ ఉంచుతారు. సో ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చి చూపించారు నాకు. ఎవరికి తోచింది వాళ్ళు పంపిస్తూ ఉంటారమ్మా, అన్నీ ఇక్కడ నేను స్టోర్ చేసి పెడుతూ ఉంటాను. ఇంతే కాదండి, అన్నదానం కాకుండా బట్టలు కూడా పంచిపెడుతూ ఉంటారు. చలికాలం వస్తే రగ్గులు, పేదవాళ్ళకి చీరలు, ఇలా ఆయనకి తోచినంతలో అన్నీ కూడా దానం చేస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళు ఇవ్వాలనుకున్న వాళ్ళు పంట పండిన తర్వాత బియ్యం ఇచ్చిపోతూ ఉంటారంటండి. కూరగాయలు సరుకులు కూడా చాలా మంది ఇచ్చిపోతూ ఉంటారు. రామస్వామి గారు ఎంత సాదా మనిషో ఆయన కుమారుడిని చూస్తేనే అర్థమవుతుంది. మాట పలకరింపులో చాలా అభిమానం, గౌరవం అన్నీ ఉన్నాయి. ఇంటికి వచ్చిన వాళ్ళని తెలియని వాళ్ళలా కాకుండా ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు పలకరించే విధానం కూడా నాకు బాగా నచ్చింది. ఈ రామస్వామి గారి ఇంటికి వచ్చారు అంటే ఎవ్వరు కూడా ఆకలి కడుపుతో బయటికి వెళ్ళరండి. కడుపు నిండా భోజనం పెడతారు. కోవిడ్ టైంలో ఆలయంలో అన్నదానం ఆపేశారు, కానీ ఇక్కడ మాత్రం అన్నదానం ఆగలేదండి. కోవిడ్ సమయంలో కూడా ఊరి జనాలకి అన్నదానం చేయడం జరిగింది. రామస్వామి గారి కాలంలో ఆయన ఉన్నప్పుడు ఎంతో మంది భక్తులకి అన్నం వండి పెట్టిన ఈ ఇల్లు ఇప్పుడు బోసిపోతుందండి. అసలు ఈ ఇల్లు ఉందని, రామస్వామి గారి ఇంట్లో అన్నదానం జరుగుతుందని చాలా మంది భక్తులకి తెలియదు. నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఇదే. అన్నదానం జరుగుతుంది వెళ్ళండి అనే మాట కంటే ఒక్కసారి ఆ ఆలయాన్ని నిర్మించిన రామస్వామి గారి ఇంటికి వెళ్ళండి, వాళ్ళ కుమారుడిని ఆప్యాయంగా పలకరించండి, అక్కడికి వెళ్ళి భోంచేయండి అని చెప్తాను నేను. ఇలా రామస్వామి గారి మాటకు విలువిచ్చి ఆయన కుమారుడు అన్నదాన కార్యక్రమాన్ని ఆపకుండా నిర్వహిస్తున్నందుకు గాను ఆలయం వాళ్ళు ఎవ్వరూ కూడా ఆలయంలో జరిగే ఏ కార్యక్రమానికి కూడా ఈయన్ని పిలవరు. ఆలయం నిర్మాణానికి కారణమైంది వాళ్ళ నాన్నగారే అయినా సరే ఆ ఆలయానికి వెళ్ళటానికి వీళ్ళకి చాలా అడ్డంకులే ఉన్నాయి. వ్యాపారం చేసేటప్పుడు రాజులో విగ్రహాలు దొరికాయి. అక్కడ చిన్న మండపం చూసారు, ఆ మండపంలో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. అప్పుడు అక్కడ పూజ చేస్తూ జాగ్రత్తగా వచ్చిన భక్తులు వచ్చేస్తున్నారు. మరి బోనాలు పెట్టాలి స్వామి, నేను బోనాలు పెట్టాలంటే ఎక్కడ వస్తుంది అంటే డిబ్బీలో తెల్లారంటే నీకు ఎంతమంది అనుకుంటుంటారు, డిబ్బీలో చూసుకో పొద్దుటే లేచి అంటే డిబ్బీలో రేపు లక్ష ఖర్చు ఉంటే లక్ష ఉంది, 2 లక్షలు అంటే లక్షలు అండి. అలా బోనాలు పెట్టేవాడు. అంటే ప్రపంచంలో అన్నదానం ఎక్కడా లేదండి, మొదటి ఇక్కడ. అప్పుడు ఇక్కడ చూసి అప్పుడు ఎన్టీ రామారావు తిరుపతిలో పెట్టాడు సీఎం. అప్పుడు ఇంక దాన్ని బట్టి ప్రతి చోట ప్రతి దేవస్థానంలోనే బోనాలు పెడుతున్నారండి. ఇక్కడ చూసి అన్నదానం పెట్టింది ప్రపంచంలో ఇక్కడే. ప్రతి చోట కాశీలోని అన్ని చోట్ల బోనాలు పెడతారు. ఇక్కడ చూసి మొదట ఇక్కడే పెట్టారా? మొదట ఇక్కడేనండి. అన్నదానం అన్నది ఎక్కడా లేదు. మనకు 10,000 ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా బాబోయ్ అన్నారు, నాకు సరిపోతుంది అన్న మాట. ఇంత బోనం పెడితే బాబోయ్ నాకు చాలు, నాకు చాలు అంట. తృప్తిపడేది అది ఒకటే. అలా జరిగేది. వాళ్ళ అబ్బాయి అండి. ఆయన చెప్పేటప్పుడు ఆయన కాలం చేసినప్పుడు, నేను కాలం చేసేసినా సరే కూడా మీరు ఎప్పుడు బోనాలు మానకండి, బోనాలు పెట్టండి అని చెప్పారు ఆ అబ్బాయికి. ఆయన అలాగే బోనాలు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు కరోనా టైంలో కూడా బోనాలు పెట్టాడు ఆయన. దేవస్థానం మానేసేసింది, అప్పుడు కూడా బోనాలు పెట్టాడు ఆయన. వచ్చిన భక్తులకి ఏం అడగడం అలా బోనాలు పెడతానే ఉంటాడు. ఎప్పుడు నిత్యమునండి, నిత్యము పెడతాడు. ఇప్పుడు ఆయన భోజనం పెట్టడానికి ఆధారం ఏంటి? ఆధారం ఏముందండి, ప్రజలే ఏమైనా పంటలు అయ్యాను పండిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అట్టుకొచ్చి ఇస్తారండి. ఏం అడగడండి అంతే తప్ప గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ అసలు గుడి దగ్గర నుంచి కానీ ఏం రాదు. వచ్చిన భక్తులు ఇప్పుడు మీలాంటి ఉన్నారు చూసారు, రేపు వచ్చినప్పుడు ఏమైనా పండిని ఏమైనా ఉంటే పెద్ద ఆయన ఉన్నప్పుడు కుండీలో డబ్బులు ఆయన అందానికి వాడేవాడు కదా, ఆయన వాడేసి ఆ తర్వాత వారసత్వం కలిగి వాళ్ళు ఇవ్వలేదండి. ఆ రోజు వెంకటేశ్వర అని చెప్పి మాట కదా, కుండీలో డబ్బులు. అవునండి, మరి ఆయన కాలం చేశారు కదా, ఆయన ఈయన లేరు కదా, మీరు అబ్బాయి లేదు, ఆయన లేదండి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కదా వెళ్ళి ఇస్తామండి. వచ్చిన భక్తులకి ఎంతో ప్రేమగా అన్నం పెట్టి సాగనంపే సంస్కారం చాలా బాగా నచ్చింది నాకు. ఎన్టీ రామారావు గారు కూడా ఈ అన్నదాన విధానాన్ని చూసి బాగా నచ్చి తిరుపతిలో ప్రారంభించడం జరిగింది. అన్నం వడ్డించేటప్పుడు వాళ్ళు తినమని చెప్పే విధానం అయితే ఇంకా బాగుంటుందండి. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే. అప్పనపల్లి బాలబాలాజీ టెంపుల్కి వెళ్ళిన ఎవరైనా సరే వీళ్ళ ఇంటికి వెళ్లకుండా రాకండి, భోజనం కూడా అక్కడే చెయ్యండి.
ఇంటికొచ్చిన ఆడబిడ్డని ఎంత ఆప్యాయంగా చూసుకుంటారో అంతకంటే ఎక్కువే ఆప్యాయంగా చూసుకొని పసుపు కుంకుమ పెట్టి పంపారు నన్ను. తండ్రి అయిన రామస్వామి గారు తన ఆస్తులన్నీ కూడా దేవాలయాలు పెరట ఉంచడం వల్ల, దేవాదాయ శాఖ వాళ్ళు ఎటువంటి సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల ఈయనొక్కరే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాయం చెయ్యండి అని నేను చెప్పను, ఎందుకంటే ఆయన కూడా ఇదే మాట చెప్పారు, సాయం చెయ్యండి అని ఎవరికి చెప్పనమ్మా అని. ఈ ఇంటికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని నేను చెప్తాను, కాబట్టి ఒక్కసారైనా వెళ్ళండి. ఇంతటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని నిర్మించిన రామస్వామి గారి ఇంటిని చూసాం కదా, అక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఒక్కసారైనా ఆ ఇంటికి వెళ్ళి అక్కడ అన్నదానాన్ని స్వీకరించండి. పాత ఆలయం దగ్గర ఎవరిని అడిగినా వాళ్ళ ఇంటి దారి చూపిస్తారు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అని చెప్తారు. అటువంటిది భక్తులకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా వారికి అన్నదానం చేస్తూ, ఆయన లేకపోయినా ఆయన కుమారులతో ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే ఆయన ఇంట్లో నిర్వహిస్తూ, కలియుగ దైవాన్ని సైతం మెప్పించి తన ఇంటికి రప్పించుకున్న రామస్వామి గారు, ఆలయ నిర్మాణానికి కారణం రామస్వామి గారే. కానీ వారి బిడ్డలకు అక్కడ ఆదరణ లేకపోవడం అనేది నాకు కొంచెం బాధగా అనిపించింది. ఎప్పుడైనా ఆలయం గురించి తెలుసుకున్నప్పుడు అప్పనపల్లి ఆలయం అని చెప్తారు, కానీ అక్కడ రామస్వామి గారి ఇల్లు ఉంది అని, అక్కడ ఇంకా అన్నదానం జరుగుతుంది అని ఎప్పుడూ ఎక్కడ నేను వినలేదు. ఇలా చాలా మందికి ఈ రామస్వామి గారి ఇంటి గురించి తెలియదనే నేను ఈ వ్లాగ్ పెట్టడం జరిగింది. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి వ్లాగ్పై మీకు అనిపించిన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పన్నపల్లి గ్రామం నుంచి కాస్త బయటికి వచ్చిన తర్వాత అదే రోడ్లో కోనసీమ కుండ బాదంగీరు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా న్యాచురల్గా తయారు చేస్తారు. ఇది హెల్త్కి చాలా మంచిది.